హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి గిరి పుట్టినరోజు వేడుక ముగిసిన తర్వాత ఛాయ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవటానికి ప్రయత్నించినా నిద్ర పట్టటం లేదు ఆమెకి. తన మనసంతా ఆ రోజు జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆదిత్య తన వెనకాలే కారులో రావటం, తరువాత సారీ చెప్పటం అన్నీ ఒక కలలా అనిపిస్తుంటాయి. మంచం మీద ఒక వైపుకు తిరిగి పడుకుంటుంది. కళ్ళు మూసుకున్న నిన్నటి భయంకరమైన దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంది. ఆ కారు తనను వెంబటించటం, వాళ్ళు తనను పట్టుకోవటానికే వచ్చారు అనుకుని భయపడటం. ఆ క్షణాలు తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది ఆమెకి. తనలో తాను నిట్టూరుస్తూ ఎంత భయపడ్డానో, ఎవరో నా వెనకాల వస్తున్నారని. కానీ ఆ గంభీరమే నా వెనక వస్తున్నాడని నాకు తెలియదు. నిజంగానే నన్ను కాపాడాలనే వచ్చాడా? మొండిగా కోపంగా మాట్లాడే ఆదిత్యలో ఇంత మార్పు ఎలా వచ్చింది అసలు అని అనుకుంటూ మళ్ళీ మరొక వైపుకు తిరుగుతుంది. ఇప్పుడు ఆదిత్య సారీ చెబుతున్న దృశ్యం గుర్తుకు వస్తుంది. అతని కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుందా అసలు? లేకపోతే అది కేవలం నటనేనా? అతను ఎప్పుడూ తన గురించే ఆలోచించుకుంటాడు. నా గురించి పట్టించుకునే సందర్భాలు చాలా తక్కువ. కానీ చిన్న డౌట్. ఈ ఆలోచనలో పడుతూ అతను నా వెనకాల రావటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు కోపం, మరొక వైపు కృతజ్ఞతాభావం కలుగుతుంది. అతని మీద పూర్తిగా నాకు నమ్మకం కలగటం లేదు. అతను నన్ను పట్టించుకుంటున్నాడనే విషయం నాకు కొంచెం ఊరటనిస్తుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకుని ఈ కాంట్రాక్ట్ పెళ్లి ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు. ఎప్పుడూ గొడవలు, అపార్థాలు. ఇలా ఎంతకాలం కొనసాగుతుందో. గంభీరం వాళ్ళ నాన్నమ్మగారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. నిజం తెలిస్తే ఆమె తట్టుకోగలరా అని ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతాయి. భవిష్యత్ ఏమిటో అర్థం కావటం లేదు. ఈ బంధం తనను ఎక్కడకు తీసుకువెళ్తుందో తెలియదు అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం లేచేసరికి ఛాయ కళ్ళు బరువుగా ఉంటాయి. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. స్కూటీను డ్రైవ్ చేస్తూనే ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆఫీసులోకి అడుగుపెట్టిన వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ను తన క్యాబిన్లోని టేబుల్పై పెట్టేసి తిన్నగా రఘు క్యాబిన్ వైపుగా వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది. రఘు తన క్యాబిన్లో కూర్చుని తన పని చేసుకుంటూ కనిపిస్తాడు. ఛాయ అతని దగ్గరకు వెళ్ళి, సార్, రఘు సార్, మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది కంగారుగా. మీరిప్పుడు ఫ్రీనా అంటుంది. రఘు తల పైకెత్తి ఛాయా ముఖం వైపు చూస్తాడు. ఆమె కొంచెం ఆందోళనగా ఉండటం అతనికి కనిపిస్తుంది. తప్పకుండా ఛాయా, కూర్చో. ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటాడు రఘు. ఆదిత్య తన వెనకాల వచ్చినప్పటికీ ఆ కారు ఎవరిదో అనుకున్నాను. నాకు అర్థం కావటం లేదు సార్. అసలు ఆదిత్య సార్ ఒకవైపు నన్ను పట్టించుకోనట్లుగా ఉంటారు, మరోవైపు నా వెనకాల హెల్ప్గా వస్తారు. అసలు ఆదిత్య సార్ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అతను నిజంగానే నన్ను కాపాడాలని వచ్చారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అంటూ రఘుతో చెబుతుంది ఛాయ. రఘు ఛాయ చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ ఉంటాడు. ఆమె కళ్ళల్లోని ఆందోళనను గమనిస్తాడు. ఛాయ చాలా మంచి అమ్మాయి అని రఘుకి తెలుసు. కాంట్రాక్ట్ పెళ్లి వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుందని అతను గ్రహిస్తాడు. పాపం ఛాయ ఎంత మంచి అమ్మాయో. ఈ ఆదిత్య మాత్రం తన మొండితనంతో అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఛాయ నిజంగానే ప్రమాదం ఉంటే వాడి వెనకాల రావటం మంచిదే. కానీ ఆదిత్య ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఛాయ అతనిని నమ్మలేకపోవటంలో ఆశ్చర్యం లేదు అని రఘు తనలో తాను అనుకుంటాడు. చూడు ఛాయ, ఆదిత్య గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాడు కొంచెం మొండివాడు. తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. కానీ కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తాడు. వాడు నీ వెనకాల ఎందుకు వచ్చాడో ఖచ్చితంగా చెప్పలేను. బహుశా నిజంగానే నువ్వు అంత చీకటిలో వెళ్ళటం ఇష్టం లేక ఆందోళన చెంది ఉండవచ్చు, లేదా మరేదైనా కారణం ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం. నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని రఘు తన స్నేహితుడి గురించి చెబుతాడు. కానీ నన్ను ఆదిత్య సార్ ఎప్పుడూ సరిగ్గా ట్రీట్ చేయలేదు కదా సార్. ఎప్పుడూ ఏదో ఒక మాట అంటారు, నన్ను తక్కువగా చూస్తారు. అలాంటి వ్యక్తి సడన్గా ఇంతలా కేర్ తీసుకోవటం నమ్మశక్యంగా లేదు అంటుంది ఛాయ. రఘు తన పెదవులపై చిన్న చిరునవ్వు తెచ్చుకుని, చూడు ఛాయ, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితులు మారినప్పుడు వారి ప్రవర్తన కూడా మారవచ్చు. బహుశా ఆదిత్యలో కూడా ఏదైనా మార్పు వచ్చి ఉండవచ్చు. ఆదిత్యను కొంచెం గమనించు, అప్పుడు నీకు అర్థమవుతుందేమో. కొన్నిసార్లు మొండిగా కనిపించే వ్యక్తుల్లో కూడా మంచి హృదయం దాగి ఉంటుంది అంటాడు రఘు. గమనించాలా? సార్తో మాట్లాడటానికే నాకు భయంగా ఉంటుంది రఘు సార్. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అంటుంది ఛాయ. అబ్బా, అవునా? మరి నిన్న వాడు నోరు కూడా ఎత్తకుండా చెడామడా తిట్టిన మహానుభావురాలు ఎవరో మరి. చివరికి వాడి చేత సారీ కూడా చెప్పించుకున్నావు అని అనుకుంటూ మనసులోనే నవ్వుకుంటాడు. ఏంటో మీ ఇద్దరి బంధానికి ఏం పేరు పెట్టాలో నాకు అయితే అర్థం కావటం లేదు అనుకుంటాడు రఘు. ఇంతలో ఆఫీస్ ప్యూన్ వచ్చి, సార్, మిమ్మల్ని ఆదిత్య సార్ పిలుస్తున్నారు. మేడం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని కూడా సార్ పిలుస్తున్నారు మేడం అంటాడు ప్యూన్. ప్యూన్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, సరే పద ఛాయ అంటాడు రఘు. ఛాయ మరియు రఘు ఆదిత్య క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఆదిత్య తన కంప్యూటర్తో చాలా సీరియస్గా ఫేస్ పెట్టి కుస్తీ పడుతూ ఉంటాడు. ఏంటి ఆదిత్య, ఏం జరిగింది? క్లయింట్ కాల్ చేశారా? అంత టెన్షన్గా ఉన్నావేంటి అంటాడు రఘు ఆదిత్య యొక్క ఫేస్ని చూసి. అవునరా రఘు, క్లయింట్ నుండి కాల్ వచ్చింది అంటాడు ఆదిత్య. ఓ అవునా, మరేం అంటాడు రఘు. రిపోర్ట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఆ మాట వినిన ఛాయ మరియు రఘు ఒక్కసారిగా నిరాశకు గురవుతారు. అంత కష్టపడి ప్రాజెక్టు పూర్తి చేసినా మళ్ళీ సమస్యలు రావటంతో వారికి ఏం చేయాలో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఛాయ నిట్టూరుస్తూ, నిన్ననే కదా అంతా అయిపోయిందని అనుకున్నాం, మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలా అంటుంది. తప్పదు ఛాయ, క్లయింట్ చాలా సీరియస్గా ఉన్నారు. మనం ఈ ఇష్యూస్ని వెంటనే సాల్వ్ చేయాలి. రఘు, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చెయ్యాలి అంటాడు ఆదిత్య. అదేంట్రా ఆదిత్య అలా అంటావు? నువ్వు అంతగా చెప్పాలా ఏంటి? మనమందరం ఒక సిండికేట్, అదే ఒక టీమ్గా దీనిని మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఇప్పుడిక ఆలోచించే అంత టైం కూడా లేదు. అందరం మళ్ళీ కూర్చుని వేగంగా ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం అంటాడు రఘు. సరే అని చెప్పి ముగ్గురు కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్తారు. రిపోర్టును ఓపెన్ చేసి టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయో వెతకటం మొదలు పెడతాడు. ఆదిత్య టెక్నికల్ టీంతో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఛాయ డేటాను మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి చూస్తుంది. రఘు వాళ్ళ ఇద్దరికీ కావలసిన సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ రోజంతా ఎటువంటి ఆహారం తినకుండా వారు ఆఫీస్లోనే ఉండిపోయి వాళ్ళ వ్యక్తిగత బాధలను ప్రక్కన పెట్టి ప్రాజెక్టును మళ్ళీ సరిచేయటానికి కలిసి పనిచేస్తారు. ఆదిత్య తనకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో సమస్యలను గుర్తిస్తుంటే ఛాయ తన అనాలిటికల్ స్కిల్తో డేటాను సరిచేస్తూ ఉంటుంది. ఇలా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆ కష్టమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
క్లయింట్తో మీటింగును మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు ఆదిత్య. ఉదయం క్లయింట్ మీటింగుకు కొద్ది గంటల ముందు వారు రిపోర్టును పూర్తిగా సరిచేసి మళ్ళీ సబ్మిట్ చేస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళ ముగ్గురి ముఖాలలో ఒక విధమైన సంతృప్తి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఛాయా. నిజంగా నీ సహకారం లేకపోతే నేను రఘు ఇది సాధించలేకపోయేవాళ్ళం. మనం నిజంగా ఒక టీంలా పని చేశాం అంటాడు ఆదిత్య. నేనే మీకు థ్యాంక్స్ చెబుతున్నాను సార్. మీరు కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే కదా ఒక టీం వర్క్ ఏంటో తెలుస్తుంది అంటుంది ఛాయ. రఘు వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటాడు. చూసారా ఆదిత్య అండ్ ఛాయ, కష్టాలు వస్తేనే కదా కలిసి పనిచేయడం అంటే ఏమిటో తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు కొంచెమైనా తగ్గుతాయనుకుంటున్నాను అంటాడు రఘు. రఘు మాటలు వినిన ఆదిత్య మరియు ఛాయ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. ఆ ప్రాజెక్ట్ వారిద్దరిని మరింత దగ్గర చేసిందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ కష్టమైన సమయంలో వారు ఒకరినొకరు సహకరించుకోవటం మాత్రం వారి మధ్య ఒక కొత్త బంధానికి నాంది పలుకుతుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథను నేను ఓన్గా రాయడం జరిగింది. మీరు కామెంట్ సెక్షన్లో కథ ఎలా ఉంది అనేది చెప్పినట్లయితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.